లోపలికి పోనీసలేరంటారా, పోలీసు వాళ్ళు ఆపేస్తారంట. హైదరాబాద్ నుంచి ఈ సమ్మర్లో వీకెండ్కి ప్లాన్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అనమాట. లోపలికి అలవలేదా? అవునా, రీజన్ తెలుసుకో సార్. అరే ఇటు తిరుగురా. దగ్గర 1 hour కన్నా ఎక్కువనే అవుతుంది. బొంగు ఒక్క చేప కూడా పడతలేదు నాకైతే. సిద్ధు మోడల్ చేప పట్టేదాకా బయటికి రాడంట ఫ్రెండ్స్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ ఈజ్ అభి. ఇవాళ రైడ్ వచ్చేసి మనం సంగారెడ్డి వెళ్తున్నాం అనమాట. ఇవాళ డేట్ వచ్చేసి March 4th అండ్ ఇప్పుడే మనం స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి 11:15 అవుతుంది. 9కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. తెలిసిందే కదా మనం టైంకి ఎప్పుడు స్టార్ట్ కాము. సో మనం ఎగ్జాక్ట్ ఇప్పుడు హ్యాబిట్స్ GPO దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మెహదీపట్నం నుంచి బిహెచ్ఎల్ నుంచి పటన్చేరు. పోలీసులు ఉన్నారా? లేరు. పటన్చేరు నుంచి ఇస్నాపూర్, సంగారెడ్డి నుంచి మాంజిరా రిజర్వాయర్ అండ్ డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అండ్ నాతోని మా తమ్ముడు పాల్ అండ్ ఇంకా సిటీలోనే ఉన్నా. ఫ్యూల్ ఓపించుకున్నాక హెల్మెట్ పెట్టుకుంటా, క్యాబ్ పెట్టుకొని వీడు బైక్ డ్రైవ్ చేస్తుండే అనుకుంటా, మళ్ళీ వేసుకోకుండా ఫ్యూయల్ ఓపించుకొని ఎయిర్ కొట్టించుకోవాలా. బాయ్ 500 మారో బాయ్. ఇది అవెంజర్ బండి. యావరేజ్ ఒక 30 ఇస్తుంది. మనం 4.65 లీటర్స్ పడ్డది. సో మనకి ఒక అరౌండ్ ఒక 6 అదే తెలుసు, అరౌండ్ ఒక 60 to 65 మధ్యలో వస్తుంది. సరిపోతుంది 500 మనకి. అండ్ ఇక్కడ నుంచి మనకు సంగారెడ్డి ఓనికి హైదరాబాద్ నుంచి ఈజీగా 1.5 గంట పడుతుంది. ఇది DJI మినీ మైక్ అనమాట. DJI యాక్షన్ 5 ప్రోకి వితిన్ 2 సెకండ్స్లో కనెక్ట్ అయిపోతుంది. ఎప్పుడు నువ్వు రికార్డింగ్ ఆన్ చేయాలి. DCడ చిన్ ప్యాడ్ ఉంటుంది లోపల, దానికి మ్యాగ్నెట్ ఉంటుంది. ఇది ఇట్లా పెట్టేసుకోవాలా. మనం ఇక రైడ్ స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు మనం మెహదీపట్నంలో ఉన్నాం. ట్రాఫిక్ అయితే నాకు ఇంతవరకు తగలేదు. సో మీకు రూట్ కూడా గైడ్ చేయడానికి అంత కష్టమేమి ఉండదు. హైవేస్ మీకెన్సే మనం పోతాం కాబట్టి గల్లీలు ఏమి ఉండదు. సంగారెడ్డికి పోయినాక మీకు అప్పుడు చూపిస్తాం. టైం ఎంత అవుతుందిరా? 12 అవుతుంది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. నాకు లోపటైతే ఉబర్ ఇచ్చేస్తుంది. మొత్తం చెమటలు నిండిపోయినాయి లోపల. హెల్మెట్ పెట్టుకుంటే ఒక బాధ, హెల్మెట్ పెట్టుకోకపోతే ఒక బాధ. వైజర్ తీసి నడిపితే ఆడియో చక్కగా రాదు. వైజర్ వేసుకుంటే ఉబర్ ఇస్తుంది. హెల్మెట్ వేసుకోకపోతే సేఫ్టీ కాదు అండ్ చలాన్లు పడతాయి. ఇది బీరం కూడా. నేను పాలిటెక్నిక్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్ని బిల్డింగ్స్ ఇవన్నీ ఏం లేకపోతుండే. 2017-18 ఆ టైంలో ఓన్లీ ఆ డీమార్ట్ ఒకటి ఉంటుండే. ఇప్పుడున్న సినిమార్ట్ ఉంది కదా, సినిమార్ట్ అనేది అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే. ఇప్పుడు చూడు మొత్తం విజయ్ సేల్స్, కియా ఫుల్ డెవలప్ అయిపోయింది. ఏమన్నా ల్యాండ్ మార్క్ ముత్తంగిలో చెప్పాలంటే ముత్తంగి రింగ్ రోడ్ ఒకటి ఉంటుండే, ముత్తంగి చర్చ్ ఒకటి ఉంటుండే. చాలా ఫేమస్ అనమాట ముత్తంగి చర్చ్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగి, కానీ అందరూ పిలిచేది మాత్రం ముత్తంగి చర్చ్. అండ్ ఇది ఇస్నాపూర్ అనమాట. ఫుల్ పెద్ద రోడ్ ఉంటుండే. ఇది మొత్తం ఫ్లైఓవర్ కడుతున్నారు కాబట్టి మొత్తం కంజెస్టెడ్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి ఈ సమ్మర్లో వీకెండ్కి ప్లాన్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఇక్కడ డ్యామ్ కాకుండా చిన్న శాంచురీ కూడా ఉంటుంది అనమాట. క్రొకడైల్ది పౌండ్ కూడా ఉంటుంది.
మేబీ ఉన్నాయో లేదో ఇప్పుడు నాకు తెలియదు. నేను చిన్న ఉన్నప్పుడు పోయినప్పుడు ఉంటుండే. నాకు తెలిసి ఇప్పుడు మెయింటైన్ చేస్తురో లేదో అదంతా నాకు తెలియదు. చూపిస్తా, పోదాం మనం అటు కూడా. అండ్ ఇది సంగారెడ్డి చౌరస్తా అనమాట. స్ట్రేట్ పోతే జైరాబాద్, సదాశివపేట్, జైరాబాద్, బీదర్, కర్ణాటక బార్డర్ టచ్ అవుతుంది మనకి. అండ్ ఇటు పోతే సంగారెడ్డి. సంగారెడ్డి కూడా అంత చిన్నదేం కాదు. తర్వాత సంగారెడ్డి నుంచి మనం పోయే మాంజిరా డ్యామ్కి 7 కిలోమీటర్స్. లొకేట్ అయ్యే ఊరు పేరు కలబ్గూర్ అనమాట. ఇది ఐబీ అంటారు దీన్ని. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి. అరే టైటస్, లోపలికి పోనీసలేరంటారా, పోలీసు వాళ్ళు ఆపేస్తారంట. ఏమో, అయ్యో షట్. మాంజిరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇదే అనమాట. ఇక్కడ ఒకటి ముస్లిమ్స్ది గ్రేవ్ యార్డ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ ఒకటే రోడ్. మన వాళ్ళు ఒక ముగ్గురు వెళ్ళిపోయినారు ఆడికి. పోలీస్ వాళ్ళు పంపిస్తలేరు, అలౌ చేస్తలేరు, ఆపేస్తున్నారు అని చెప్తున్నారు. సో అక్కడ గ్రేవ్ యార్డ్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా ఒకటి మస్జిద్ ఉంది. అక్కడ నుంచి ఇటు రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నాక స్ట్రైట్గా ఒకటే రోడ్. నేను ఎవ్రీ టైం కనుక్కొని వస్తాను అనమాట, వాటర్ ఉన్నాయా, పంపిస్తున్నారా, లేకపోతే ఎట్లున్నది సిచ్యువేషన్ అని. ఈసారి ఎందుకో వెళ్ళిపోదాంలే, ప్రతిసారి వెళ్ళిపోయినాం కదా ఎవడు ఆపుతాడు అని అనుకొని వచ్చినాం. ఈసారి ఆపుతున్నారు. ఇన్ కేస్ లోపలికి పంపించకపోతే వేస్ట్ అయిపోతుంది మొత్తం. లోకల్లో నాకు మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకొక వే దాని ఉంటుందేమో చూసి పోవాలా, ఎట్లనే లోపలికి పోవాలా. సో ఆ మస్జిద్ దగ్గర నుంచి రైట్ తీసుకున్నాక స్ట్రైట్ ఒకటే రోడ్ ఉంటుంది. ఇది కలబ్గూర్ విలేజ్. ఇట్లా పోతే మనం మాంజిరా డ్యామ్కి పోతాం. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ రైట్ తీసుకోవాలా. చేసినాం మనం ముంగడికి పోతే అదే మాంజిరా డ్యామ్. బాయ్స్ పోలీసు వాళ్ళు ఆడు ఉన్నారు. ఎందుకు పంపిస్తలేరు? నాకు తెలిసి ఇట్లనే హోలీ ఉంది కదా, ఆడికి వచ్చి తాగేసి లొల్లి చేస్తారేమో. సార్ లోపలికి అలవ్ లేదా? అవునా, రీజన్ తెలుసుకో సార్. రీజన్ అంటే ఈరోజు హోలీ ఉంది, అందరు పోతారు, తాగిపోతారు అట్లానే. ఓకే ఓకే ఓకే. సో నేను హైదరాబాద్ నుంచి వచ్చిన చూపిద్దామని. అవునా, హోలీ సందర్భంగా ఈరోజు అది లేదు అక్కడ, ఓకే. హోలీ పంపిస్తలేము. ఎక్కడ నుంచి సిటీ, ఎక్కడ నుంచి? హైదరాబాద్. హ్యాబిట్స్ కోటి. హెల్మెట్కి బ్యాటరీ ఉంటుంది లోపల, ఒక 2 గంటలు వస్తుంది అది. యూట్యూబర్. నేను అనుకున్నట్టే అయింది. హోలీ కదా, తాగేసి వచ్చి ఆడ ఏమన్నా పంపి అంటుండ్రా భయ్. ఇవాళ బంధు, నువ్వు రేపు వచ్చి ఏమైనా వేసుకో అంటుండు. సో గైస్, ఇదే అనమాట మాంజిరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ వస్తుంది. కానీ ఈ గేట్ల నుంచి రైట్ తీసుకొని పోతే అదే క్రొకడైల్ పౌండ్ ఉంటుంది. సో ఇక్కడ అలౌ చేస్తలేరని తెలిసిన లోకల్ ఫ్రెండ్స్ని అడిగితే బండ్లు వేరే దగ్గర పెట్టి పక్కన నుంచి పోవచ్చు అని చెప్పినారు. సో మేము ఇంత దూరం వచ్చినాం కాబట్టి పోతున్నాం అనమాట. అక్కడ నుంచి వచ్చినాం, ఇక్కడ నుంచి షార్ట్ కట్ పోవచ్చు అని అంట. ఏందో ఈ లొల్లి, నాకు కిస్మత్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. ఈ బండితోనైతే మొత్తం అడ్వెంచర్ అవుతుంది. సో బండి అయితే చెట్టు కింద పెట్టేసినాం. అరే మీ అందరు ఇన్స్టాగ్రామ్ ఐడీలు చెప్పండి రా. సిద్ధు సర్కారా? నీదేందిరా? నంబర్ 1 బన్నీయా? నీదేంద్రా ఇన్స్టాగ్రామ్ ఐడి? ప్రశాంత్ 18. అరే అవి తెచ్చుకురా రా, చేపలు పట్టేటి కవర్. అరే దాన్ని మీకేసినట్టు రా, ఏం కాదు. అరే
అరే ఎట్లున్నో తెలుసా, ఇది రజనీకాంత్ ఒక సినిమా ఉంటుంది చూడరా, నరసింహ. వాళ్ళు పెళ్లి చూపులోకి పోతే బురద పడుతుంది చూడు, తెల్ల షర్ట్ వేసుకొని పోతాడు చూడు. ఇట్లుంటుంది. గమ్మున వెళ్ళిపోకుండా మేము టీట లెక్కలు అంటారు ఇవే. అరే నువ్వు ముంగట పోరా, అరే సోదిగా. వద్దు నేనేమన్నా నడు. అరే ఆగుండ్రా, అట్లు ఉరుకుతున్నారు. నాకు కూడా అలవాటే, కానీ వాళ్ళంతా కాదు, కానీ నా అంతగా. ఆ చెంట్ల వెంకల నుంచి ఆడ బండలు పెట్టి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పొలంల మధ్యలో నడుచుకుంటూ పోతున్నాం అనమాట. ఫైనలీ కనిపిస్తుంది ఆడ పైన గేట్స్, అదే డ్యామ్ గేట్స్ అనమాట. అరే ఇంట్లోనే క్రొకడైల్ ఉండేరా. అరే అన్న టైగర్లు ఉంటాయా అన్న అంటాడు. సన్సెట్ టైంలో ఇక్కడ ఉంటే క్రేజీ ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు సన్సెట్ టైంకి ఇక్కడ ఉన్నాము. అరే చెప్పులు ఇప్పి దిగురా, చెప్పులు జారుతాయి అవి. చూసి దిగు, ఇట్లనే రా, ఇదే సపోర్ట్ ఉంది. పడతావురా టైటస్. ఎండా ఎట్లా కొడుతుంది తెలుసా, కింది నుంచి గరం, పైనుంచి గరం, మధ్యలో రోస్ట్ అయిపోతున్నాం. గేట్లు ఓపెన్ చేసేటప్పుడు అయితే సూపర్ ఉంటుంది గాయ్స్. ఇది కదా క్రేజీ అంటే, అందరు ఉన్నప్పుడు కాదు, ఎవ్వరు లేనప్పుడు వచ్చినాం మనం. మొత్తం డ్యామ్లా ఆడొక్కన్ను ఉన్నాడు, ఎవ్వరు లేరు. డ్యామ్ అంతా మొత్తం ఖాళీ ఉన్నది, అసలు రేర్. సో రిస్క్ ఏంటంటే, ఇది ఉందా ఇట్లా జారిపోతుంది. ఆడికి వస్తున్నా. ఓ ఇట్లా ఆపోజిట్ వచ్చి
అరే ఆపదరా, అరే చినిపోతుందిరా. అరే అరే తీసుకోరా, వెళ్ళాక దీన్ని పర్వేట్ నేను పడతా. అవుతుంది అవుతుంది. तेरी गाड़ मरी है, गाड़ मरी तेरी गाड़ मरी। अरे 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 फायरा तरी బాహుబలి 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 అలా పట్టుకో పట్టుకో ఎగ్జామ్ కో బాహుబలి ఎగ్జామ్ కో తాళం కో తాళం కో ఎగ్జామ్ కో అలా పడతారా అరే పడతారా పట్టుకో పోయా పోయా సో గాయ్స్, ఇది ప్లేస్ అనమాట. వాంజీరా డ్యామ్ సంగారెడ్డి నుంచి 7 కిలోమీటర్స్ లోపలికి ఉంది. అండ్ ఇక్కడ ఇవాళ అలవ్ లేదు, ఎందుకంటే హోలీ కదా, అందరూ తాగేసి వచ్చి హంగామా చేసి న్యూసెన్స్ చేశారని. స్వర్గం నన్ను పట్టుకో, నేను మునిగిపోతా. నాకు రాదు, ఇలా ఆడుకుంటున్నాగో. పైపోతుందిరా క్రేజీ మ్యాన్. ఇంకా ఏంటి సంగతులు, అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? సో గజిత ఎక్కడ రే?
కుతకుతలు ఆడుతుంది కుతకుతలు ఆడుతుంది. గాయస్ నేను ఎటు పోతున్నా అంటే ఆ నుంచి ఆడేసి జారబండ దారేసి స్లైడ్స్ వేసేసి ఇక సరిపోయింది. ఇక ఇద్దరు ఇక మన బ్రదర్స్ ఇక్కడ అయిపోయారు. మన ఇద్దరు కీటకాలు చేపలు పడుతురాడా. సో నేను అటు పోతున్నా, నాకు కూడా పట్టాలని ఉంది. వీడికి ఎవ్వరు వచ్చినా చాలా జాగ్రత్తగా రండి, ఎందుకంటే మొత్తం పాకూరు ఉంది, మొత్తం నాజు ఉంది కింద. అడుగు అటు ఇటు వేసిరు అనుకో ఖతం. ఇలాంటప్పుడే ఆచి తూచి అడుగు వేయాలి. చూస్తురా ఎట్లుందో గాలి కోమా కొరంటి. అరే ఇట్లా పోయినావు, ఇట్లనే వచ్చినావు రాను. ఇంకొకటి లేదా, రెండే ఉన్నాయా? ఆగా ఇటు చూపి. యాక్చువల్ దీనికి ఏం పెట్టలేము, ఖాళీ ఉట్టు పాకూరు పెట్టినాం. దీనికే పడతాయారా, గుంజుతుంది కదా. ఇట్రా సక్సెస్ఫుల్ ఒక చేప అయితే పట్టినాం గాయస్ మేము. చూసుకోండి మీరు. చేప ఇవి తింటావా? అరే సిద్ధిగారిని అడుగు, కాల్చుకుంటే వైన్స్టా చేప లెక్క అయితే. గాయస్ మన పూర్వలు అయితే 2 చేపలు పట్టిరు, అవి ఒక కవర్లో వేయనీకి అటు పోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నేను పడతా, చూద్దాం నాకు వస్తుందో రాదో పట్టనీకి. పట్టి చూపిస్తాము. ఫిషర్మ్యాన్ పాల్ ది ఫిషర్మ్యాన్. డబ్బేంద్రా చేట్లా అంటారు. చేపలు దొరుకుతున్నాయి లేవు, ఒక 3 దొరికినాయి అంతే. మనోడు 2 పట్టిండు, ఇంకా వాడు పైకి పోయిండు. ఫిషర్ సిద్ధు మోడల్. చేప పట్టేదాకా బయటికి రాడంట ఫ్రెండ్స్. సో గాయస్ దగ్గర 1 hour కన్నా ఎక్కువనే అవుతుంది. ఒక్క చేప కూడా పడతలేదు నాకైతే. సిద్ధు మోడల్ గాయస్ ఇట్లా అన్నానో లేదు, ఇగో చేప పట్టింది నేనే. అరే కళ్ళు డేంజర్ ఉన్నాయరా దీని. మేఘాల్లో తేలొస్తాని ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాశా రంగులతో ముగ్గేశా చుక్కలతో నిన్నే చూసేదాకా కనపడదురా. అరే ఇటు తిరుగురా. టైం ఇప్పుడు 6 అవుతుంది. మనం 2కి వచ్చినామారా, 6:26 అవుతుంది. మేము వచ్చినప్పుడు ఫస్ట్ ఈ అన్ననే ఉండే, ఈ అన్న తర్వాత మేమే ఉన్నాం. అన్న ఎన్ని చేపలు పట్టినా అన్న? ఇగో ఇవన్నీ చేపలే అన్న. కట్ చేసి మంచిగా క్లీన్గా తీసుకొస్తాను ఇంటికి. హైదరాబాద్ నుంచి బెస్ట్ వీకెండ్ 1 day ట్రిప్ అంటే మన సంగారెడ్డి మాంజిరా డ్యామ్. మేము బండ్లు కూడా ఎన్నో ఆడ పొలాల కాడ పెట్టినాం, చుట్టూ తిరిగి పోవాలి. టార్చర్ ఉంటుంది మళ్ళీ బురదలల్లా, ఆ పొలాలల్లా ఏడంగా పాములు వస్తాయో. సిద్ధు సర్కార్ ఉన్నాక మనకేం ప్రాబ్లం లేదు. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు
గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు. బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. సి $740 అవుతుంది. 740కి మేము ఈ పొలాల మధ్యలో చూసుకోండి లొకేషన్ ఎట్లుంది. బ్యూటిఫుల్. ఫైనలీ మాంజిరా డ్యామ్ నుంచి అయితే మనం ఇంటికి రిటర్న్ పోతున్నాం. అక్కడ నుంచి అయితే బయటికి వచ్చేసినాం. మొత్తం ఏమంటారు చిన్న చిన్న పురుగులంతా ముఖం మీద పడుతుండే, అందుకే ఏం కెమెరా ఆన్ చేయలే. సంగారెడ్డి లోపలికి వచ్చేసినాం. ఇక్కడనే మన తినేసి అండ్ చౌరస్తా నుంచి కొంచెం ముంగడు పోయినాక ది ప్యాలెస్ అని ఉంటుంది ఒకటి ప్యాలెస్. ఇక్కడనే మన డిన్నర్ వేసాం. ఫుల్ ఆకలవుతుంది అండ్ పోరోలు కూడా ఏం తినలేరు వాళ్ళు. ఆడనే ఫుల్ టైం పాస్ చేసినాం. చేపలు పట్టుకుంటాం, గట్టిగా తింటాం ఇప్పుడు ఇక్కడ. చాలా లాక్ వేసేసినాం. బిల్ వచ్చేసరికి 1935 అయింది. మా ముగ్గురు పోరలేమో చికెన్ ఫ్రై మండి తిన్నారు 3 personsది. నేను ఇక టైటిల్ చాడు, కడాయి పన్నీర్, బటర్ నాన్, బటర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా. సో ఇప్పుడే తిని స్టార్ట్ అవుతున్నాం. మోస్ట్లీ మేము హైదరాబాద్ వచ్చేసరికి 11:30 అవుతుందో 12:30 అవుతుందో, అదే అనమాట మ్యాటర్. సో మనం ఇప్పుడు అసెంబ్లీ దగ్గర ఉన్నాము. మనం ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాము అనమాట. అండ్ ఇవాళ డే అయితే ఫుల్ అంటే ఫుల్ మజా ఉండే. సో గాయస్ సంగారెడ్డి రైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు 11:25 అవుతుంది. ఇంటికి వచ్చినాం అనమాట. ద ప్యాలెస్ దగ్గర తినేసి వాళ్ళని మా తమ్ముళ్ళని ఇంటికి పంపించేసి అక్కడ నుంచి మనం ఇంటికి వచ్చేసాము అనమాట. అండ్ టాటా బాయ్ బాయ్.